ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి చాలా గొప్పవాడు. ఇక ఇతను ఇండియాలోనే టాప్ బిజినెస్ అయిన ఘోటీల వ్యాపారం చేసేవాడు. అందరికన్నా ఇతని ఘోటీలు చాలా పెద్దవిగా ఉండడంతో ఇతని బిజినెస్ డల్ అయిపోయింది. ఆ బాధలో ఎలా అయినా ఎంబీబీఎస్ అవ్వాలని ఐఏఎస్ ఎగ్జామ్ రాసి కోవిడ్లో కరోనా పాస్ అయ్యి కోవిడ్లో క్లినిక్ పెట్టుకున్నాడు. మరి ఈ ఎంబీబీఎస్ వాడు బీబీసీ రేంజ్లో ఎలా విజయ్ అయ్యాడో తెలుసుకుందాం రండి. ఈ ప్రాబ్లం అంటే ఊరికే లేచిపోతుంది బాబు. ఏంటది? ఆ కుక్క పిల్ల. ఇది పర్సనల్ హాస్పిటల్ కాదు, వెళ్ళలా. నీ బీపీ ఏపీ దాటిందయ్యా. అంటే లేనట్టే కదా సార్. నీకు టెన్షన్ బాగా ఎక్కువైంది. టెన్షన్ ఎందుకు? మా ఆవిడ ప్రెగ్నెంట్ సార్. తండ్రి నువ్వు కాదా? నేనే సార్. మన టెన్షన్ ఎందుకయ్యా? అది మా రెండో పిల్లం సార్. నీ ఒకటో పళ్ళకి చూసింది తెలుసా? సరే సార్. మన టెన్షన్ ఎందుకు? అది మా ఆవిడ చెల్లి సార్. ఇది ట్యాబ్లెట్తో పోయేది కాదు. నువ్వు వెళ్ళి మీ ఆవిడకి నిజం చెప్పు. సార్ ఈ అబద్ధాన్ని కడుపువరకు తెచ్చావు, దాన్ని పిల్లల వాళ్ళకి తీసుకెళ్ళకు. వెళ్ళి మీ ఆవిడకి నిజం చెప్పారు. ఓకే సార్. మీ ఆవిడకి నిజం చెప్పడానికి ముందు ఈ ట్యాబ్లెట్లు ఏం టాబ్లెట్ సార్? స్లీపింగ్ ట్యాబ్లెట్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో 111 అని కామెంట్ చేయండి.